హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. మా ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. కారం గోంగూర అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏం లేకుండా కారం పొడితో చేస్తున్నాను. ఒక 1 month దాకా ఉంటుంది, కాకపోతే కొంచెం క్వాంటిటీ, జస్ట్ ఒక 1 week. అయితే గోంగూర. ఇంగ్రీడియంట్స్ ఏంటమ్మా? ఇదండి చింతపండు కొంచెం, జీలకర్ర ఆవాలు, ఎల్లుల్లిపాయ, శనగపప్పు, ఇది కరేపాకు, ఇంగువ, ఎండుమిర్చి అండ్ కారం మెయిన్ ఇంగ్రీడియంట్. సాల్ట్. ఇదేమో వేడి నీళ్ళలో వేసుకున్నా చింతపండు. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఆయిల్ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ జీలకర్ర ఆవాలు కొన్ని, ఇది కొంచెం కచ్చపచ్చ దంచుకుందాం. ఎల్లుల్లిపాయ లేకపోతే పేలుతాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు. ఇవేమో కాశ్మీరీ మిర్చి కదా, సపోర్ట్ చేయించాను నెత్తికి. ఇవి ఇలా ఉంటాయి కదా, ఆయిల్లో వేసిన వాటర్లో పడ్డా ఎంత పెద్దగా అవుతాయో. సో కాశ్మీరీ మిర్చి వేసుకున్నామండి, ఎండుమిర్చి గడ్డలు. ఏదైనా వేసుకోవచ్చు, మా దగ్గర అవన్నీ వేసాం. ఇప్పుడు ఇందులో చూసారా ఎంత పెద్దగా అయిపోయాయో. అదే ఇంకా సాంబార్లో ఇట్లా వేస్తే అయితే మరీ చాలా లావు అయిపోతాయి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ. సో దంచి పెట్టుకున్నాం కదా ఎల్లుల్లిపాయ, అవి వేసేసుకున్నాం. కొంచెం వేయాలి కదా. ఇంకేమేస్తాము? కరేపాకు. సో ఇందులోనే కొంచెం కరేపాకు. సో ఈ పచ్చడికి ఫస్ట్ తాలింపు అయితే వేసుకున్నామండి. మామూలుగా ఏంటంటే ఎక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు. ఇది 2 కట్టలు కాబట్టి కొంచెం క్వాంటిటీ. ఆల్రెడీ ఎక్కువ చేశాను, అది వేరే ఛానల్లో ఉంది. ఈ ఛానల్లో అప్పటికప్పుడు కావాలంటే ఎండుమిర్చి కాకుండా కారపొడి వేసుకొని చేసుకోవచ్చు. బాగుంటుంది ఇది కూడా పచ్చడి. ఇప్పుడు ఏమి వేయాలమ్మా? గోంగూర వేయాలి. ఓకే. సో ఇందులో కొంచెం ఇంగు వేద్దాం. మేము ఇంగువ కంపల్సరీ వాడతాం అన్నిట్లలో ఉంటుంది మా దగ్గర. కొంచెం పసుపు వేస్తున్నా, ఎందుకంటే మరీ ఎర్రగా కాకుండా పచ్చగా ఉంటుంది, కలర్ కోసమా. సో కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇంకొంచెం వేగిన తర్వాత గోంగూర వేసుకుంటామా. సో ఇది ఇప్పుడు వేగిపోయిందండి. తాలింపు అయితే ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఈ గోంగూర ఏంటంటే మేము కడిగి జల్లీలో వేసి పెట్టుకున్నాను నేను, వాటర్ పోయాలి. సో ఈ గోంగూర మొత్తం వేసేసి మొత్తము వేయగలమా? గోంగూర మొత్తం దగ్గర రావాలి. ఈ 2 కట్టలు అన్నమాట. అంత గోంగూర ఉందా? ఇప్పుడు కొంచెమే అవుతుంది, అది కొంచెమే కదమ్మా. సో ఇందులోకి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేదాకా ఉంచాలా. దగ్గర పడిపోతుంది తొందర, 1 నిమిషంలో మెత్త పడిపోతుంది. మూత ఏమైనా పెట్టాలా? దీంట్లోనే చింతపండు వేసుకుంటున్నానండి. ఇది వేడి నీళ్ళలో పెట్టుకున్న చింతపండు. ఓకే. 1 సెకండ్ మగ్గనిద్దాం. కొంచెం పులుపుకి గోంగూర పులుపు ఉంటుంది, మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి చింతపండు వేసుకుంటున్నాము. కంపల్సరీ ఉండాలి, వాళ్ళ నాన్న ఒప్పుకోలేకపోతే పుల్లగా ఉండాలి ఆయనకి. 1 నిమిషం మూత పెడదాం, తొందరగా ఎగిపోతుంది. చూడండి ఇప్పుడే మూత తీసాము, మొత్తం దగ్గరకు వచ్చేసింది. చూసారా? చూడండి మొత్తం ఇంత దగ్గరికి వచ్చేసింది, చూసారా? కొంచెం అయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో కారం అండి, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెమేనండి ధనియాల పొడి. అదొక ఫ్లేవర్ కోసం. అంటే మామూలుగా ధనియాలు వేయించి వేస్తారు కదా, అలా కాకుండా
పొడి వేసాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. మిక్సీకి పట్టుకోవడము అలాంటిది ఏమి ఉండదు. ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి, కారం గోంగూర పచ్చడి మిక్సీకి పట్టడము రుబ్బుకోవడము అలా ఏమి ఉండదు. నిల్వ ఉంటుందా? 1 మంత్ వరకు ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు తాగట్లేదు కదా, 1 మంత్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా, కొంచెం వాటర్ వచ్చేస్తుంది అందులో. మళ్ళీ మూత పెట్టాలా ఇది? లేదు, ఒక్క సెకండ్ అంతే. సో ఇదండి అయిపోయింది పచ్చడి అయితే. ఆఫ్ చేసి దగ్గరకు వచ్చేసిందా? మొత్తం ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. సో ఇదండి పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ కారం గోంగూర పచ్చడి 1 మంత్ వరకు కూడా ఉంటుంది. దీనికి ఫస్ట్ తాలింపు పెట్టేసాం కాబట్టి మళ్ళీ తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఇదండి కారం గోంగూర పచ్చడి అయితే అయిపోయింది. చాలా సింపుల్గా బాగుంటుంది. మామూలుగా రుబ్బుకోవడము ఇవన్నీ ఏం లేకుండా కారం వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. ప్లస్ వచ్చేసి 1 మంత్ వరకు కూడా ఉంటుంది. అది వాటర్ తగలేదు కాబట్టి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.